ఇది ఒక చిన్న గార్డెన్ స్ప్రేయర్ అండి. ఇది నేను ఓన్గా తయారు చేసింది. ఇది ఏంటంటే మనం ఇది ఎక్కడ కూడా మొయ్యాల్సిన అవసరం లేదనమాట. మనం ఒక దగ్గర పెట్టుకొని ఏదైతే మనకి 30 ఫీట్ పైప్ వస్తుంది కదా, ఈ పైపు మన గార్డెన్ ఎంత ఉందో అంత మనము ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీంతో ఏముండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఒకటి ఛార్జర్ ఉంటుంది మనకు, ఇది 12 వోల్ట్స్ ఛార్జర్ ఉంటుంది. తర్వాత మనకు ఈ మోటార్ ఉంటుంది అనమాట, 12 వోల్ట్స్ మోటార్ ఉంటుంది. ఇది మనకు ఇన్లెట్ అనమాట. ఇక్కడ యారో మార్క్ ఉంటుంది మనకి, ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా, ఇది అవుట్లెట్ అనమాట. దీంట్లో మనం పైప్ పెట్టుకొని బకెట్లు వేసుకోవాలన్నమాట. ఇది స్ప్రే అవుట్పుట్ ఉంది కదా, ఇది మళ్ళీ మనము ఈ పైప్ పెట్టుకొని ఈ స్ప్రే గన్ ఉంది చూడండి, ఈ స్ప్రే గన్నుకు పెట్టుకుంటే మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. మనకి ఏంటంటే మెకానికల్గా లేకుండా, మనకి మెకానికల్గా ఉన్నాయనుకోండి మళ్ళీ ఈ ప్రాబ్లం అడ్జస్ట్మెంట్ అవి ఉంటాయి కదా, ఈ ఈటల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అలా ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ రాకుండా మనకి సింపుల్గా ఉంటుంది అనమాట. స్ప్రే గన్ అనమాట. మళ్ళీ ఈ బ్రాస్ నాజుల్ అనమాట. తర్వాత ఇది వాల్ అండి. ఇది ఏంటంటే మనకు ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆఫ్ చేసుకుంటామో ఈ మోటార్ అనేది ఆగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మోటార్ ఆగిపోతుంది. మళ్ళీ ఆన్ చేసుకుంటే మోటార్ ఆన్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఒక జాలి వస్తుందండి, ఏదన్నా నలకలు మనకు మోటార్ లేకపోకుండా ఈ బల్కెడ్ కనెక్టర్ వస్తుంది అనమాట. ఇదేంటంటే మనం బకెట్ పెట్టుకొని ఇన్లెట్ పైప్ పెట్టుకొని, లేకపోతే బకెట్ పై నుంచి అయినా వేసుకోవచ్చు. ఇది పెట్టుకుంటే మనకి ఏంటంటే పైప్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుందండి, ఏదైనా పైప్ కట్ అయిందనుకోండి మనకి జాయిన్ చేసుకోవడం కోసం అనమాట. ఇది ఒకటి ఎల్ కనెక్టర్ ఉంటుంది అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా కావాలంటే కినా నా నెంబర్కి కాల్ చేయండి. మీకు కాల్ 1850 ఉంటుందండి. టోటల్ సెట్ మనకు 1850 ఉంటుంది, ప్లస్ కొరియర్ ఛార్జ్ ఉంటుంది అనమాట.